Welcome back to Simplified English tutorial. Let's learn two important model auxiliary verbs. They are can and could. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా చెప్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కెన్ అనేటువంటి దాన్ని మనం ప్రస్తుతంలో ఒక పనిని చేయగలను అని చెప్పే సందర్భంలో మనం కెన్ ఉపయోగిస్తుంటాం. అంటే ప్రజెంట్ అబిలిటీ, ఒక వ్యక్తి ఒక పని చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు అని చెప్పే సందర్భంలో కెన్ ఉపయోగిస్తుంటాం. అదే విషయం కుడ్ విషయానికి వస్తే కుడ్ మనం ఒక వ్యక్తి ఒక పని గతంలో చేయగలిగాడు, ఇక్కడనేమో ప్రస్తుతం చేయగలడు. కుడ్ విషయానికి వస్తే కుడ్లో గతంలో చేయగలిగారు అని చెప్పే సందర్భంలో మనం కుడ్ను ఉపయోగించాలి. అంటే దాన్ని పాస్ట్ అబిలిటీ అంటారు, దీన్ని ప్రజెంట్ ఎబిలిటీ అని అంటున్నాం. ఇక్కడైతే కొన్ని ప్రొనౌన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మరి వీటికి బేస్ ఫామ్ ఎప్పుడు కూడా V1 మాత్రమే ఉండాలి. బేస్ ఫామ్ అనేది ఎప్పుడు కూడా V1 మాత్రమే ఉండాలి. ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఐ కెన్ హెల్ప్, నేను సహాయం చేయగలను. షీ కెన్ ప్లే, ఆమె ఆట ఆడగలదు. దే కెన్ గో, వాళ్ళు వెళ్ళగలరు. ఇక్కడ కుడ్ చూడండి, కుడ్కి ఎగ్జాంపుల్ చూడండి. ఐ కుడ్ హెల్ప్, నేను సహాయం చేయగలిగాను. షీ కుడ్ ప్లే, ఆమె ఆట ఆడగలిగింది. దే కుడ్ రన్, వాళ్ళు పరిగెత్తగలిగారు. ఈ విధంగానైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి కెన్ అండ్ కుడ్కి డిఫరెన్సెస్ అయితే మళ్ళీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెన్ అంటే ప్రస్తుతం ఏదైనా ఒక పని చేయగలను అని చెప్పే సందర్భంలో మనం కెన్ ఉపయోగిస్తుంటాము. అదే విషయాన్ని కనుక మనం గతంలో చెప్పాల్సి వస్తే కుడ్ను ఉపయోగించాలన్నమాట. దాన్ని మనం పాస్ట్ అబిలిటీ అంటాం, కెన్ని మనం ప్రజెంట్ అబిలిటీ అంటాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. And please don't forget to subscribe our channel.